హీరో సిద్ధార్థ్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాలకు గత కొన్నేళ్లుగా ఎంతో సుపరిచితం. ముఖ్యంగా 'బాయ్స్', 'ఓయ్', 'బొమ్మరిల్లు', 'ఎవడే సుబ్రహ్మణ్యం' వంటి సినిమాలతో తెలుగులో ఒక మంచి లవర్ బాయ్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ గత కొంతకాలంగా తెలుగులో సరైన సినిమాలు లేక, ఒకవేళ డబ్బింగ్ సినిమాలు గానీ, లేదంటే ఏ సినిమాలైనా వచ్చినా గానీ అవి పెద్దగా ఆకట్టుకోవడంలో, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. సో, కొన్ని కొన్ని నెలల కిందట మనం చూసాం. ఒక ఫంక్షన్‌లో, సినిమాకి సంబంధించిన ఫంక్షన్‌లో తెలుగు ప్రజలు, తెలుగు నిర్మాతలు, తెలుగు ప్రొడ్యూసర్లు, తెలుగు డైరెక్టర్లు తనకు అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఆయన వేడుకున్న పరిస్థితి చూసాము. అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా గతంలో తనను ఏ విధంగా ఆదరించారో ఈసారి కూడా ఆదరించండి, ఈసారి కూడా అదే తరహా ప్రేమ, అభిమానాలు తన పైన చూపించండి అంటూ కూడా ఆయన స్వయంగా ఒక వేడుక సందర్భంగా ఆయన తెలుగు ప్రేక్షకుల్ని వేడుకున్న పరిస్థితి అయితే మనం చూసాము. అయితే గతంలో సినిమాలతో, ఒక మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సిద్ధార్థ ఇటీవల కాలంలో అనేక వివాదాలతో, అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఆయన చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. దట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా 'పుష్ప' సినిమాకు సంబంధించి ఒక వేడుక పైన ఆయన ఈ వ్యాఖ్యలైతే చేశారు. జనరల్‌గా 'పుష్ప' సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఆహ్, అల్లు అర్జున్, అలాగే రష్మిక మందాన, ఫహద్ ఫాజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదలై, ఇప్పటికే విడుదలైన 5 రోజుల్లోనే దాదాపు 900కు పైగా కోట్ల రూపాయలు వసూలు చేసి విజయవంతంగా దూసుకెళ్తుంది. ఈ సినిమా అయితే ప్రస్తుతం ఇప్పటికీ దాదాపు 12,500 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో విజయవంతంగా అయితే ఈ సినిమా రన్ అవుతుంది. సో, ఇటువంటి సినిమా పైన ఇప్పుడు సిద్ధార్థ చేసిన కామెంట్స్ అయితే ఒక ఇండస్ట్రీ వర్గాల్లో ఒక హాట్ టాపిక్‌గా మారాయని చెప్పుకోవచ్చు. మరొకసారి సిద్ధార్థ్ ఇలాంటి వ్యాఖ్యలు అటెన్షన్ కోసమే చేశారంటూ కూడా విమర్శలైతే వస్తున్నాయి. ముఖ్యంగా సినీ క్రిటిక్స్ అయితే విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 13వ తేదీన 'మిస్ యూ' సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' సినిమా అయితే రిలీజ్ కావాల్సి ఉంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈ వేడుకలో ఈ 'పుష్ప 2'కి సంబంధించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఒక్కసారి ఆ కామెంట్స్ ఏంటంటే మనం చూద్దాం. 'పుష్ప' సినిమాకి సంబంధించి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, అంటే ఈవెంట్‌లో భాగంగా తొలుత ఫస్ట్ బీహార్‌లోని పాట్నాలో తొలి వేడుకనైతే నిర్వహించారు. ఆ వేడుకకి దాదాపు 3,00,000 మందికి పైగా జనాభా అయితే హాజరయ్యారు. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వేడుకను దృష్టిలో పెట్టుకొని సిద్ధార్థ్ అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలైతే చేశారు. అది కేవలం మార్కెటింగ్ మాత్రమే. అంటే బీహార్‌లోని పాట్నాలో 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఆ వేడుక అది కేవలం ఒక మార్కెటింగ్ మాత్రమే అంటూ కూడా మరొకసారి తన నోటికైతే పని చెప్పారు. జనరల్‌గా బీహార్ లాంటి ప్రాంతాల్లో అలాంటి అంత క్రౌడ్ రావడం అదేం పెద్ద విషయం కాదు. ఒక గ్రౌండ్‌ని, ఏదైనా ఓపెన్ గ్రౌండ్‌ని బుక్ చేసి దాన్ని బ్లాక్ చేసేయడం, ఆ తర్వాత జనాలు రావడం ఇదేం పెద్ద విషయం కాదు. జనరల్‌గా రోడ్డు పక్కన జేసీబీ వర్కులు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ మున్సిపాలిటీలు ఇవన్నీ, అంటే ప్రభుత్వ సంస్థలు జనరల్‌గా పనులు నడిపిస్తూ ఉంటాయి కదా! ఇవి జేసీబీలు వీటితో. సో, ఆ పనులు జరుగుతున్నప్పుడు కూడా జనాలు గుమిగూడడం పెద్ద విషయం కాదు. అది కామను. సో, ఇప్పుడు 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ పాట్నాలో జరిగిన ఈవెంట్‌లో కూడా జనాలు రావడం అదేం పెద్ద విషయం కాదు. అది కామన్ అన్నట్లుగా కూడా చాలా లైటర్ వెయిన్‌లో మాట్లాడుతూ మరొకసారి తన నోటి దురుసుని చూపించారంటూ కూడా ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. ఇదే కాదు, జనరల్‌గా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు కూడా జనాలు పెద్ద ఎత్తున వస్తారు. ఒక బీరు, బిర్యానీ పొట్లం ఇస్తే జనాలు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటారు. సో, అలా వచ్చినోళ్ళంతా ఓట్లేస్తారా? అలా జనాలు వచ్చిన పార్టీలన్నీ గెలిచేసాయా? అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అయితే తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపైన ఇప్పుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపైన కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే విరుచుకుపడుతున్నారు. ఈ నోటి దురుసు వల్లే ఇంతకాలం తెలుగు ప్రజలకు దూరం అయ్యావు. మరొకసారి ఖచ్చితంగా ఇప్పుడు చేసిన వ్యాఖ్యల వల్ల ఖచ్చితంగా బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం ఖచ్చితంగా చూస్తావు. అలాగే తెలుగు ప్రేక్షకులు మరొకసారి నిన్ను ఆదరించరు అంటూ కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున హీరో సిద్ధార్థ్ పైన మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నెల 13వ తేదీన హీరో సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' సినిమా అయితే విడుదల కావాల్సి ఉంది. సో, ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్‌లోనే ఇప్పుడు సిద్ధార్థ్ ఈ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ కూడా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్‌గా తీసుకొని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ హీరో సిద్ధార్థ్‌కైతే కౌంటర్‌లు ఇస్తున్నారు. ఈ నోటి దురుసు వల్లే ఇంతకాలం తెలుగు ప్రేక్షకులకి దూరం అయ్యావు. 1, 2 అడపాదడపా సినిమాలు చేసినా గానీ ప్రేక్షకులు కూడా నిన్ను, తెలుగు ప్రజలు ఆదరించలేదు. స్వయాన నువ్వే అడుక్కున్నావు. అయినా గానీ బుద్ధి రాలేదు. మరొకసారి నీ
కుంచిత స్వభావం, నీ కుటిల బుద్ధిని చూపించావంటూ కూడా ఫ్యాన్స్ అయితే తగ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నెల 13వ తేదీన విడుదల కాబోతున్న మిస్ యూ సినిమాకు ఏ మేరకు రెస్పాన్స్ వస్తుందో కూడా చూడాలి. మరి ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ పైన సిద్ధార్థ్ ఏమన్నా రెస్పాండ్ అవుతాడా, లేదంటే తన వ్యాఖ్యలను ఏమన్నా వెనక్కి తీసుకుంటారా కూడా చూద్దాం.